నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా పలమనేరు పురపాలక సంఘ పరిధిలో గల కిరాణా దుకాణదారులు మరియు మర్చెంట్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించిన పలమనేరు పురపాలక సంఘం కమిషనర్ ఎన్వి రమణారెడ్డి. పలమనేరు చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై నాగమంగళం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు. సీజనల్ వ్యాధులను కట్టడి చేయడానికి చర్యలు చేపట్టండి. చికిత్స కంటే నివారణే మేలు. ప్రతి శుక్రవారం డ్రై డేని ఖచ్చితంగా పాటించాలి. అంటువ్యాధులు, సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలి ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా ఈరోజు పలమనేరు పురపాలక సంఘం కమిషనర్ ఆధ్వర్యంలో పలమనేరు పురపాలక సంఘ పరిధిలో గల కిరాణా దుకాణదారులు మరియు మర్చెంట్ అసోసియేషన్ సభ్యులతో పురపాలక సంఘ కార్యాలయం నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నందు ప్రభుత్వ మార్గదర్శకానుసారం బంగారు కుటుంబాలను మార్గదర్శక కుటుంబాలతో అనుసంధానించడం, బంగారు కుటుంబాల ఉన్నతికి మార్గదర్శక కుటుంబాలు ప్రతి ఇంటి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి P4తో సాధ్యమవుతుందని ఈ సమావేశం నందు కమిషనర్ దిశానిర్దేశం చేయడం జరిగింది. అందుపై కొందరు వర్తకులు, మెడికల్ అసోసియేషన్ సభ్యులు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవడంపై ఆసక్తి చూపించారు. మరియు కమిషనర్ పురపాలక సంఘ పరిధిలో 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉందని, దానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరియు అందరూ విధిగా పొడి చెత్త వేరు చేసి పురపాలక సంఘ కార్మికులకు అందజేయవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, పురపాలక సంఘ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది, పలమనేరు పురపాలక సంఘ పరిధిలోని వర్తకులు, మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యం చేస్తూ ముఖ్యంగా మనకు పలమనేరు అంటే ఒక మంచి వాతావరణం అనేది మనకి చాలామంది ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. వేరే ఇక్కడ శ్రీనివాసం ఇక్కడ ఎందుకు ఒక వాతావరణం, మంచి వాతావరణం ఉంటుంది. బెంగళూరు సిటీకి దగ్గర ఉంటుంది. చెన్నై కానీ తిరుపతి కానీ కూడా పలమనేరు చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై నాగమంగళం వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై పలమనేరు వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి బొలోరో వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దుగ్గినవారిపల్లి గ్రామస్తులు పెద్దరెడ్డెప్ప, నీలమ్మ, లలితలు తీవ్రంగా గాయపడ్డారు. బొలోరో వాహన డ్రైవర్ మద్యం సేవించి నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని అంబులెన్స్ సాయంతో పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అంతేనా? ఎక్కువ డబ్బులు అంతేగా డబ్బులు ఫోన్ చిత్తూరు జిల్లాలో మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తిని కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లాలో కీటక జనిత వ్యాధుల నిర్మూలనపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీసీఓ, ఆరోగ్య శాఖ, సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, ఇతర సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు అధికారికంగా కొన్ని డెంగ్యూ కేసులు నమోదు కావడం జరిగిందని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వ్యాధి కట్టడికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రై డే అమలు చేయాలని, ఇందులో భాగంగా మురికి నీరు తొలగించడం,
తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం, క్రిమి సంహారక మందులు పిచికారీ చేయడంతో పాటు జనావాసాలు అధికంగా ఉన్న ప్రదేశాలు, వ్యాధులు ప్రబలే ప్రదేశాలలో వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరే వ్యాధిగ్రస్తుల వివరాలను సేకరించి వ్యాధులు ప్రబలుతున్న ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలన్నారు. గ్రామాలలో ఏఎన్ఎంలు, ఆశాలు, SHGకు పంచాయతీ సెక్రటరీలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు, అవగాహన చర్యలు చేపట్టాలన్నారు. సంక్షేమ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సంక్షేమ హాస్టళ్ల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యాధుల నిర్మూలనకు చేపట్టిన చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలన్నారు. మేజర్ పంచాయతీలలో కనెక్టింగ్ రోడ్ల వద్ద చెత్త నిల్వలను గమనించి ప్రజాప్రతినిధుల సహాయంతో చెత్తను తొలగించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. త్రాగునీటి ట్యాంకులను క్లోరినేషన్ చేసి శుద్ధి చేయాలని, డ్రైనేజీల వద్ద పూడికలు తీయాలని, మురికినీటి నిల్వలను తొలగించాలని, బహిరంగ మలమూత్ర విసర్జన జరగకుండా చూడాలని ఆదేశించారు. వ్యాధులు అధికంగా ప్రబలే ప్రాంతాలను గుర్తించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. గత 2 నెలల్లో నమోదైన డెంగ్యూ కేసుల వివరాలను సమర్పించాలని DCHSను ఆదేశించారు. చివరిగా ఈ నెల జాతీయ డెంగ్యూ నివారణ మాసం సందర్భంగా కలెక్టర్ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి, జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్, పంచాయతీరాజ్ శాఖ అధికారి, శిశు సంక్షేమ శాఖ అధికారి, జిల్లా పరిషత్ శాఖ అధికారి తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాలతో సిబ్బంది ఆకాశ మార్గాన బీట్ నిర్వహించారు. ఇస్కాన్ టెంపుల్, జీవకోన, అలిపిరి లింక్ బస్టాండ్, గ్రాండ్ వరల్డ్ తో పాటు మర్రిచెన్నారెడ్డి కాలనీలో డ్రోన్ కెమెరాతో ఆకాశ మార్గాన పహారా కాయడం జరిగింది. ప్రధానంగా పాడుబడ్డ బంగ్లాలు, పాడుబడ్డ నివాసాలు, జనవాసాలు తిరగలేని ప్రదేశాలలో డ్రోన్ కెమెరాతో బీట్ నిర్వహిస్తున్న సమయంలో మర్రిచెన్నారెడ్డి కాలనీలోని శ్మశాన వాటికలో 7 యువకులు కూర్చుని మద్యం సేవిస్తున్నట్లు డ్రోన్ కెమెరా గుర్తించడం జరిగింది. దీంతో వెంటనే స్పందించిన డ్రోన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు శ్మశాన వాటికలోకి వెళ్లడం జరిగింది. ఆకాశ మార్గంలో డ్రోన్ కెమెరాను చూసిన వెంటనే మద్యం సేవిస్తున్న 7 యువకులు బిల్డింగ్ పై భాగంలో దాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో డ్రోన్ కెమెరా వారిని వెంబడించి వాళ్ళ దాక్కున్న ప్రదేశాన్ని కూడా గుర్తించడం జరిగింది. 7 యువకులను డ్రోన్ కెమెరా సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి అలిపిరి పోలీసు వాళ్ళకి అప్పగించడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో, రైల్వే ట్రాక్ల సమీపంలో, పాడుబడ్డ బంగ్లాలు, పాడుకొట్టి నివాసాల మధ్యలో మద్యం సేవించవద్దని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాకపోవడంతో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా యువకులు తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి వారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తమ బిడ్డలు ఎక్కడ ఉంటున్నారో గమనించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంటుందని తెలియజేశారు. సమయం దాటిన తర్వాత అది ఉదయం కానీ, సాయంత్రం కానీ, అర్ధరాత్రి కానీ మీరు గ్రహించి వెంటనే మీ బిడ్డలకు ఫోన్ ద్వారా వారు ఎక్కడున్నారు అనేది సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద ఉందన్నారు. కొంతవరకు తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే తమ బిడ్డలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని తెలియజేశారు. మీరు స్పందించి తమ బిడ్డలు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో అనే దానిపై ఆరా తీసి ఉంటే శ్మశానంలో మద్యం సేవించేందుకు ప్రయత్నించారని తల్లిదండ్రులకు తెలియజేశారు. మరోసారి ఇలాంటి ఘటనకు పాల్పడితే పోలీసు శాఖ చాలా సీరియస్ గా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. భక్తులు వేసే నిధులు కేవలం ఆలయ అవసరాలకు, సౌకర్యాలకు మాత్రమే ఖర్చు చేయాలని అన్నారు. తిరుమలకు వీఐపీలు తరచూ రావటం వల్ల సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ప్రముఖులు తిరుమలకు వస్తే బాగుంటుందనేది తన సూచన అని తెలిపారు. ఈరోజు తిరుమలకు వచ్చి కుటుంబ సమేతంగా శ్రీమతి ఉషమ్మ, కుమారుడు, కోడలు, కూతురు, మనవడు, మనవరాళ్ళు అందరం కలిసి భగవద్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. భగవద్ దర్శనం వలన అందరికీ సదాలోచన, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాచారం వాటి పట్ల మరింత విశ్వాసం కలిగి సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళేటికి అవకాశం ఉంటుంది. అందువల్ల జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. మన హిందూ ధర్మం ప్రకారం మనం
దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సమాజ భక్తి, సేవ, అనురక్తి కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలు, ఇచ్చే నిధులు, వీటన్నింటినీ కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి, వాళ్ళకి వసతి, ఇక్కడ కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజకీయ జోక్యం చేసుకోకుండా ఈ ముఖ్య భక్తులు వచ్చి దైవ దర్శనానికి వచ్చి హుండీలో కానుకలు సమర్పించడం ఉద్దేశం మన ధర్మాన్ని, మన హిందూ ధార్మిక ఆలోచనలను మరింతగా పెంపొందింపచేయాలని. అందుకని నేనేం చెప్తున్నానంటే, దేవస్థానం నిధులు ముందుగా మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊరిలో ఒక గుడి ఉండాలి. అది దేవస్థానాలు, ప్రముఖ దేవస్థానాలు ముందుకు వచ్చి, ముఖ్యంగా తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాలు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. గుడి లేని ఊరు ఉండకూడదు, అలాగే బడి లేని ఊరు ఉండకూడదు. బడి పెట్టడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం, గుడి కట్టించడం భక్తులు, అలాగే ఈ దేవస్థానాలు వాటి యొక్క ప్రధాన కర్తవ్యం కావాలా. వాటి మీదనే దృష్టి పెట్టాలి చెప్తే వీటిని ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోవడం కానీ, లేదా ఇతరత్ర వైపు మళ్లించడం కానీ అలాంటి ఆలోచన, అలాంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకూడదని చెప్పని నేను సూచిస్తున్నాను. అలాగే నేను ప్రతిసారి చెప్పేటట్టుగా ఈ వచ్చే యొక్క ప్రముఖులు కూడా, ఎవరినైతే మనం ఇంగ్లీష్ భాషలో విఐపీలను పిలుస్తుంటామో, వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళితే మిగతా సామాన్య జనానికి రోజువారీగా వచ్చేటికి వేలాది మంది జనం చెప్తూ ఉన్నారు మన వాళ్ళు. సుమారు 80,000 వరకు రోజు భక్తులు వస్తున్నారు వాళ్ళకి దర్శనం కలిగించడం అనేది. ఎంత చక్కని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా సంఖ్య పెరిగే కొంది కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే బయట మనం ఎన్నైనా ఏర్పాటు చేయొచ్చు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మందిరంలోకి ఆ దైవ దర్శనానికి ఉండే స్థలం, సమయం అది పరిమితమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మిగతా ప్రణాళికలను కూడా అధికారులు సిద్ధం చేస్తుంటారు. దాని దృష్ట్యా విఐపీలు అనేవాళ్ళం ఎవరుతున్నారో మనం వచ్చినప్పుడు పరిమితంగా మన వాళ్ళని తీసుకురావడం. రెండవది, ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే పద్ధతి కానీ పెట్టుకుంటే దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది, అందరికి కూడా మంచి అవకాశం కలుగుతుంది అనేది నా సలహా. ఇది నా సూచన కూడా. ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని పాటించాలి. ప్రజాప్రతినిధులు అన్నవాళ్ళు దేవాలయానికి వచ్చినప్పుడు మరింత బాధ్యతతో, మరింత హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని నేను భావిస్తున్నాను. తిరుమల ప్రధాన కళ్యాణకట్ట నందు టీటీడీ కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణుల శాశ్వత ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తిరుమల ప్రధాన కళ్యాణకట్ట మొదలుకొని మినీ కళ్యాణకట్ట వరకు పనిచేస్తున్న క్షురకులకి ప్రస్తుతం తిరుమలకి నిత్యం భక్తుల తాకిడి ఉన్న కారణంగా వచ్చేటువంటి భక్తులతో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా మలుచుకునే విధంగా పలు సూచనలు ఇచ్చారు. పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు మరియు కేకేటీ సభ్యులందరికీ సంఘం తరపున పనిచేస్తున్న సభ్యులందరిచే ప్రమాణం చేయించడం జరిగింది. కళ్యాణకట్ట యొక్క సంక్షేమం కొరకు, నాయి బ్రాహ్మణుల ఉన్నతి కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షులు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య, అధ్యక్షులు మురుగన్, ప్రధాన కార్యదర్శులు మునీంద్ర, యువరాజ్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మునికుమార్, బాలకృష్ణ మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మా డ్యూటీలు మేము సక్కంగా ఏ సమస్యలు లేకుండా పరిశుభ్రంగా యాత్రికుల పట్ల దైవ విభాగంగా మేము వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వాళ్ళకి ఏ సమస్యలు లేకుండా మేము చేస్తాము. యాత్రికుల దగ్గర ఎటువంటి డిమాండ్స్ లేకుండా మేము ఇక మీద
మీదట నుంచి నడుచుకుంటాము. మా ఉద్యోగము మా సమస్యని మా పై అధికారుల్ని అందరూ మాటలు విని మేము సక్కంగా మా డ్యూటీలు మేము చేసుకుంటాము. పరిశుభ్రంగా మేము ఉండే ఏరియాల్లో సూపర్వైజర్లు కావచ్చు, సూపరింటెండెంట్లు కావచ్చు, అసిస్టెంట్లు కావచ్చు, ఏఈఓ గారు కావచ్చు, డిప్యూఓ గారు కావచ్చు, విజిలెన్స్ వారు కావచ్చు, స్పెషల్ ఆఫీసర్ జేఈఓ గారు కావచ్చు, డిఓ గారు కావచ్చు, వెంకటేశ్వర స్వామి సాక్ష్యంగా ఆ డ్యూటీలు మేము సక్కంగా చేసుకుంటాము. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పర్యాటక సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. గత సంవత్సరం అంతా కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల వల్ల రాలేకపోయాను. ఇప్పుడు కుటుంబ సమేతంగా అందరం కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి తిరుపతిలో 7-8 తారీఖుల్లో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి వివిధ క్షేత్రాలు కానీ అదేవిధంగా పర్యాటక ప్రదేశాలు కానీ వాటన్నిటినీ కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి వాటిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో రేపు 7-8 తారీఖులు జరిగేటువంటి సమావేశంలో జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, టూరిజం డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎండోమెంట్స్కి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారు అందరం కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. దానికి ముందు రేపు 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వ సాస్కీ ప్రోగ్రాం కింద శాంక్షన్ అయినటువంటి గండికోట పర్యాటక ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. అది కూడా రేపు నిర్ధారణ అవుతుంది. అయిన తర్వాత 1వ తారీఖున ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయటం, అదేవిధంగా హోటల్స్కి సంబంధించిన ఇవాళ తిరుపతి కానీ వైజాగ్ కానీ ఇతర ప్రాంతాల్లో 5 స్టార్ హోటల్స్ చాలా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చేదోడు వాదోడుతోటి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి టూరిజం పాలసీ వల్ల, దీనికి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం వల్ల అనేక మంది హోటల్స్ సంబంధించిన వారు అందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ ప్రైవేట్ రంగంలో హోటల్స్ ఏర్పరచడానికి ముందుకు వస్తున్నారు. దానికి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తూ తిరుపతిలో కూడా అనేక హోటల్స్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొత్తంగా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ కృషి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలు ఇచ్చింది పర్యాటక రంగానికి, ఇవాళ మళ్ళీ పట్టాలు ఎక్కించాం. నెమ్మదిగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. సరే, సముద్ర తీరం మనకి ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతుంది? 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది మనకి. ముఖ్యంగా వైజాగ్ దగ్గర ఉన్నటువంటి ఋషికొండ బీచ్ని మనం బ్లూ ఫ్లాగ్ బీచ్గా కూడా మనకి వాళ్ళ అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. దాన్ని కాపాడుకుంటూ పక్కన మరో పక్కన మొత్తంగా సముద్ర తీరం పొడవునా కూడా వెల్నెస్ సెంటర్స్ కానీ, అక్కడ బీచ్ రిసార్ట్స్ కానీ, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి, దాంతోపాటు సీప్లేన్ ఈ మధ్యకాలంలోనే మేము ప్రకాశం బ్యారేజ్ నుంచి నంద్యాల వరకు అంటే శ్రీశైలం వరకు సీప్లేన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాన్ని ఒక పైలట్ ప్రోగ్రామ్గా చేసాం. దాన్ని కూడా త్వరలో పూర్తి స్థాయిలో తీసుకురావడానికి, అదేవిధంగా క్రూజ్ టూరిజం కూడా డెవలప్ చేయడానికి, వైజాగ్ నుంచి చెన్నై మీదుగా అటు పాండిచేరి వరకు తీసుకెళ్లేదానికి క్రూజ్ను కూడా ఏర్పాటు చేయడానికి, ఇలా సముద్ర తీరానికి మనకున్నటువంటి ప్రత్యేకత, మనకున్నటువంటి లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది కనుక దీని పొడవునా కూడా అనేక కార్యక్రమాలను చేపట్టడం అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకుని మీరు చెప్పిన విధంగా సముద్ర తీరాన్ని కూడా పర్యాటకానికి ఉపయోగపడే విధంగా చేయడానికి ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ ప్రభుత్వ విప్ శ్రీధర్, తెలంగాణ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వేరువేరుగా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అలాగే కన్నడ ప్రముఖ హీరో శివరాజ్ కుమార్, తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ప్రముఖులకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా పలమనేరు పురపాలక సంఘ పరిధిలో గల కిరాణా దుకాణదారులు మరియు మర్చెంట్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించిన పలమనేరు పురపాలక సంఘం కమిషనర్ ఎన్వి రమణారెడ్డి. పలమనేరు చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై నాగమంగళం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలు. సీజనల్ వ్యాధులను కట్టడి చేయడానికి చర్యలు చేపట్టండి. చికిత్స కంటే నివారణే మేలు. ప్రతి శుక్రవారం డ్రై డేని ఖచ్చితంగా పాటించాలి. అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలి. ఆదేశించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.